సమాజానికి అంటే కేవలం మనం ఈ భారతదేశానికి లేదా ఈ తెలుగు ప్రాంతానికో మనకు పురాణాలు ఇచ్చాడు అని అనుకుంటాం. కానీ ఈ 18 పురాణాలు కానీ లేదా ఈ సాహిత్యం మనకు వేదమైనప్పుడు కూడా ఈ పురాణ సాహిత్యం అంతా యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి సాహిత్యం అది. అంటే వాళ్ళ కేవలం భారతదేశం వాళ్ళే వినాలా, మనమే వినాలి, తెలుగు వాళ్ళే వినాలి, తెలుగు ప్రాంతం వాళ్ళే వినాలి అనేటువంటిది లేదు. ఎందుకంటే పురాణాలన్నీ తీసుకున్నా, కావ్యాలు తీసుకున్నా, ఇతిహాసాలు తీసుకున్నా అంటే మళ్ళీ ఇక్కడ మనందరికీ డౌట్ వస్తుంది. కావ్యాలు ఏమిటండి, పురాణాలు ఏమిటి, ఇతిహాసాలు ఏమిటి, ఇవన్నయ్యా మన సాహిత్యంలో. మనకి వాల్మీకి రాసినటువంటి రామాయణం ఆది కావ్యం. ఎందుకంటే రామచంద్రమూర్తి ఆచరించి ధర్మం అంటే ఏమిటో చూపించాడు కాబట్టి అది కావ్యంగా ప్రసిద్ధి చెందింది. అసలు ధర్మం అంటే ఏమిటి అంటే రామచంద్రుడు. అందుకని రాముడికి శత్రువైనటువంటి వారి ధర్మ, రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి మోసం చేసి బాలోపాయం చేత నమ్మిస్తే నేను సీతను ఎత్తుకొచ్చుకుంటా అన్నాడు రావణాసురుడు.